హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బవిత స్వీట్ ఫుడ్. ఈ సీజన్లో క్యారెట్ అయితే చాలా ఎక్కువగా దొరుకుతాయి కదండి. క్యారెట్ హల్వా చాలా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. క్యారెట్ హల్వా చేయడం కోసం అయితే మన సైడ్ అయితే ఎక్కువగా ఆరెంజే దొరుకుతాయి కదండి. ఇక్కడ చూడండి, కొద్ది రెడ్డిష్గా ఉన్నాయి. ఇవి కొంచెం తీయగా కూడా ఉంటాయి, హల్వాకి చాలా టేస్టీగా ఉంటాయి. నేనైతే ఇవి క్యారెట్ని అయితే తీసుకున్నాను. వీటిని పైన మొత్తం అన్ని తొక్క తీసేసి వాటర్లో అయితే వేసేసుకోవాలి. మొత్తం అన్నీ తొక్క తీసేసి వాటర్లో వేసుకున్న తర్వాత మనం వీటన్నింటినీ తురుముకోవాలి. వీటిని తురుముకోవడానికి అయితే సమయం అయితే కొద్దిగా ఎక్కువే పడుతుందండి, పేషెన్స్ అయితే ఉండాలి. ఈ మొత్తం అన్నింటినీ చూడండి, ఈ విధంగా తురుముతో మొత్తం అన్నింటినీ తురిమేసుకోవాలి. మొత్తం అన్ని తురుముకొని పక్కన పెట్టుకున్న తర్వాత మనమైతే హల్వా చేసేసుకోవచ్చు. చూడండి, ఈ విధంగా చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదండి. ఈ విధంగా మొత్తం అంతా తురిమైతే పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక 1/2 లీటర్ పాలు అయితే ఒక గిన్నెలో పోసుకొని కాచుకోవాలి. పాలు మనకు హల్వా టేస్టీగా రావాలంటే పాలు బాగా మరిగించుకోవాలి. చూడండి, ఒకసారి పొంగు వచ్చిన తర్వాత ఒకసారి ఈ విధంగా స్పూన్తో అయితే కలుపుతున్నాను. ఇలా కలిపేసి ఒక 1/2 లీటర్ పాలు కొద్దిగా తగ్గాలి, అంటే కొంచెం మంచి స్మెల్ వచ్చేంత వరకు మనం ఉడికించుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో 2 స్పూన్స్ అయితే నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేసుకున్న తర్వాత వేడయ్యాక మనం సన్నగా తురుము పెట్టుకున్న క్యారెట్ తురుము కూడా మొత్తం అంతా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ తురుము అంతా వేసిన తర్వాత పచ్చివాసన పోయేంత వరకు కంటిన్యూస్గా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. మాడిపోకుండా మనం ఫ్రై చేసుకోవాలి. ఇది ఒక 5 మినిట్స్ తర్వాత చూడండి, ఇలా ఆరెంజ్ కలర్ అయితే మారుతుంది. కంటిన్యూస్గా ఈ విధంగానే కలుపుతూ ఫ్రై చేసుకోండి. ఈ విధంగా క్యారెట్ మొత్తం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అయిపోయిన తర్వాత మనం బాగా ఉడికించి పెట్టుకున్న పాలని ఇందులో అయితే పోసుకోవాలి. నేను మొత్తం అన్నీ పోయట్లేదు, ఒక సగం అయితే మీగడతో సహా సగం పాలు పోస్తున్నాను, అంటే 1/2 లీటర్ పాలు అయితే ఇందులో అయితే పోసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా మూత తీసి కలుపుతూ 2-3 సార్లు ఈ విధంగా మూత పెట్టి ఉడికించుకుంటూ దగ్గర పడేంత వరకు మనమైతే హల్వాని అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఈ విధంగా చేయండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇందులో ఎక్కువ అయితే అవసరం లేదండి. ఈ క్యారెట్ ఆల్రెడీ స్వీట్గా ఉంటుంది, ఇంకా పాలు ఉడికించుకున్నాం కాబట్టి అవి కూడా తీపిగానే ఉంటాయి. కాబట్టి నేను షుగర్ అయితే ఒక 6 స్పూన్స్ అంతా వేసానండి. మీరు కావాలనుకుంటే స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొద్దిగా అయితే యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా షుగర్ వేసిన తర్వాత ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకున్నాక మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ వరకు మనం అయితే ఉడికించుకోవాలి. ఇలా ఉడికిన తర్వాత మూత తీసి చూడండి, బాగా దగ్గర పడాలి కదా. ఇంకొద్దిగా పాలు అలాగే ఉన్నాయి కాబట్టి ఇంకొద్దిగా ఉడికించుకోవాలి. ఇది దగ్గర పడేలోపు మనం జీడిపప్పు ఇంకా సన్నగా తరిగి పెట్టుకున్న జీడిపప్పులు అయితే ఒక గిన్నెలో కొద్దిగా నెయ్యి వేసి జీడిపప్పు వేసుకుంటున్నాను. అవి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొద్దిగా కిస్మిస్ వేసుకుంటున్నాను. తర్వాత సన్నగా తరిగి పెట్టుకున్న బాదం కూడా వేసుకుంటున్నాను. అన్నీ ఒకేసారి వేసినట్లయితే మాడిపోతాయి కాబట్టి ఒక్కొక్కటి ఫ్రై అయిపోయిన తర్వాత మాత్రం ఈ విధంగా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, దగ్గర పడిపోయింది కదా. ఇందులో దంచి పెట్టుకున్న ఇలాచి పౌడర్ ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచి వేసుకోండి, టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా ఇందులో వేసేసి బాగా కలుపుకోవాలి. తర్వాత కలుపుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వేడిగా ఇష్టపడే వాళ్ళు వేడిగా, చల్లగా ఇష్టపడే వాళ్ళు చల్లగా అయినా సర్వ్ చేసుకోవచ్చండి. ఇది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే 3 to 4 డేస్ హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టామంటే ఈ సీజన్లో చాలా ఇష్టంగా తింటారు కదండి. మీకు వీడియో నచ్చినట్లయితే ఈ రెసిపీస్ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.